హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బీకేస్వై క్రియేషన్స్. టేస్టీ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్లోకి కొద్దిగా పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి కలిపి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మటన్ మునిగేంత వరకు వాటర్ వేసి ఒక 8 to 9 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోండి. ఇక్కడే 80% మటన్ కుక్ అయిపోవాలి. చూసారా, 80% మటన్ బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం రైస్ కోసం వాటర్ రెడీ చేసుకుందాం. వాటర్లో హోల్ గరం మసాలా, కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసి పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీ పాట్, ఇందులోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఒక స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను, ఇంకో స్టవ్ మీద బిర్యానీ పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు అందులోకి హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేయనివ్వండి. ఇప్పుడు అలాగే ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేగనివ్వండి. అది వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం, సాల్ట్ చూసుకొని ఇక్కడ వేసుకోండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీర తరుగు, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ వాటర్ ఉంది కదా, అది కొద్దిగా వేయండి. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఇది ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి కొద్దిగా వాటర్ వేయండి. ఇది కొంచెం ఉడికించండి. ఇలా దగ్గరకు అయిన తర్వాత గ్రేవీ కోసం, టేస్ట్ కోసం పెరుగు కొద్దిగా యాడ్ చేయండి. మిగడ పెరుగు చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా ఉంటుంది మనకి. ఎందుకంటే మనం ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి పెరుగు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, కొద్దిగా గ్రేవీ కూడా ఉంటుంది. చూసారా ఎంత నీట్గా ఫ్రై అయిందో. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకుంటున్న రైస్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. రైస్ని లేయర్గా అప్లై చేయండి. గార్నిష్ కోసం కొద్దిగా పుదీనా, కొత్తిమీర తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా ఫుడ్ కలర్ వేసి ఒక 20 మినిట్స్ దమ్ పెట్టండి. నేను ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్ మీద దమ్ పెడుతున్నానండి. గాలిపోకుండా నేను కొద్దిగా హోల్కి మైదా పెట్టేశాను. 20 మినిట్స్ తర్వాత చూడండి మటన్ ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. బాగా కలపండి. చాలా టేస్టీగా ఉంటుంది, టెంప్టింగ్గా ఉంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సర్వ్ చేసుకొని తినేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.